దేవరాయలని ఎంపీ గెలిచాడు కదా మన నర్సాపేటలో వాళ్ళది ఆ విజ్ఞాన కాలేజీ వాళ్ళది అక్కడ ఉంది వేజనలు దాటినాక వడ్లమూడి దగ్గర ఉంది పెద్ద కాలేజీ 100 ఎకరాల్లో కట్టాడు ఆడ ఒకటి కాదు రకరకాలుగా ఉండే మాకు అట బాగా సంపాదించాడు వాళ్ళ బాబు అయితే ఇప్పుడు ఆ పలకలూరు 6 ఏళ్ళు మా అమ్మాయి మా పద్దానికి పోతే కర్మ అయితే పోయాం. ఈరోజు శనివారం అండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత స్పీడ్గా పెట్టింది రోడ్డు ఎప్పుడైతే అదే పెద్ద బదులు కట్టమని పెట్టిన బొగ్గులు తీసుకోవాలి బజ్జీలు బాగా మంచి పెట్టుకో 3,000 మొత్తం 7,000 మనిషిని పెట్టుకుంటాడా స్వామి నీవుండు వందురే ఏమిటోని మాయ తెలియకున్నామయ్యా నీ అడవిద నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి ఏటో తగాంతినా నీ ముందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేరుతానీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్టెక్కినా కనరావేమయ్యా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయుతానీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కనరావేమయ్యా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి ఏ చోట గాంచిన దేవుడు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నావయ్యా ఈ అడవి దారిలో నీ పాద సన్నిధికి మము చేరనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏదో
నీ మాయ తెలియకున్నామయ్య ఈ అడవి దారిలో చేయుతనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయుతనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి ఏ చోటగాంచినా నీ ముందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్య ఈ అడవి దారిలో చేయుతనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి. ఇక్కడి నుంచి అంతా కిలోమీటర్ 2 కిలోమీటర్ల కింద అదే మా నాన్న అమ్మ అంత దూరం ఏంటంటే పిల్లలకి బాబాయ్ స్కూల్ మంచి స్కూలు అయ్యో అవసరం అయితే బస్సులు ఉంది ఇదిగో ఒక స్కూల్కి 10 బస్సులు టయానికి బస్సు ఎక్కుతారు పోతారు లేకపోయినా ఆ లొకాలిటీలు ఎక్కడో పాట మళ్ళీ అక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోతే కొత్తపేట నేను చెప్పే డాక్టర్ రోడ్ నుంచి అది రోడ్డు పోతే 1 కిలోమీటర్ దాటితే డాక్టర్లు హాస్పిటల్ కొత్తపేట ఎందుకు ఈసారి అయినప్పుడు లక్ష్మణ్తో కలుస్తారు కలిసి లక్ష్మణ్ ఇప్పుడు తీసుకునేది ఏదో డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి మీరు ఏదైనా కొనుక్కున్నా చేసిన పద్ధతిగా వాస్తు ఎవరైనా తీసుకొచ్చి చూపించుకోవాలి అందరికన్నా ఉంటాయి ఆ వాస్తవాలు ఉంటారు మనం తీసుకొచ్చి మనం చూపించుకుని జాగ్రత్తగా చేసుకోండి ఏమన్నా అది అదే అది అదే 18 లక్షలు మీకు 9 లక్షలు ఎక్కడ ఇస్తావు అది కాదయ్యా అంటే ఆడికెలా చెల్లలేదు ఇప్పుడు అంత పనికి రాదండి నేను కూడా ఏం చెప్పాను తెలుసా అమ్మాయి కాముగా ఉండండి ఇప్పుడు ఏదైనా ఇల్లు దొరికిందా కొనుక్కోండి లేదా కాముగా ఉంది రేపు పిల్ల పెళ్ళినప్పుడు ఏదన్నా మంచి సంబంధం ఏదైనా వచ్చినప్పుడు మనం ఏదైనా అమ్ముకుంటే ఉపయోగం జరుగుతుంది పిల్ల పెళ్ళి తెలుసుకున్నాడు ఒక మంచి వాళ్ళకి ఇస్తున్నాడు జీవితం ప్రమాణం ఉంటుంది వాళ్ళు తెలియదుగా వాళ్ళు చాలా మొత్తం చెప్పేసిందా ఒక రెడీ కొట్టించి వాళ్ళ కాళ్ళ మామూలుగా ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు డబ్బులు ఇచ్చింది నేను డబ్బులు కాదు అప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.